ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులారా, ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, వరికుప్పల యాదమ్మ గారి జీవితంలో అనేకమైనటువంటి విషయాలను తన శీలాన్ని కాపాడుకోవడం కోసం ఎక్కడికి పరుగులెత్తింది, ఎంతవరకు పరుగులు తీసింది, ఎన్ని సుదూరమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళింది, అడవులలో జీవితాన్ని ఎందుకు ప్రయాణించాల్సి వచ్చింది అన్నటువంటి నేపథ్యము కలిగినటువంటి జీవిత సాక్ష్యాన్ని మనం విందాం. పెళ్లి చేసుకుని మా అత్తగారి ఇంటికి పోయిన తర్వాత నా భర్త అక్కడ భూటాన్లో పనిచిండని ఆయన ఆ సంవత్సరం ఆయన కొత్త పెళ్లి కొడుకులు అందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. సరే, విగ్రహారాధన విషయానికి వస్తే మా అమ్మ వాళ్ళు మట్టికి మొక్కుతారు, మా అత్తగారు రాళ్ళకి మొక్కుతారు. నేను కొన్ని తీసుకొచ్చిన, మా ఆయన కొన్ని తీసుకొచ్చిండు, అది విగ్రహారాధన. సరే, దాన్ని వివరించి చెప్పే అవసరం లేదు. అయితే అది విగ్రహారాధన జరుగుతుంది. కాకపోతే నా భర్త అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మా అత్తగారు సర్పంచ్ చెప్పిండంట, నీకు 5 తులాలు బంగారం ఇస్తా, 10,000 రూపాయలు ఇస్తా, నీ కొడుకు వచ్చిందాక నీ కోడలు వాడుకుంటా అనే మాట ఆయన ఈమెకు చెప్పిండు. చెప్తే ఒకరోజు ఎదురు చూసి కొన్ని రహస్యాలు ఎవరికి అర్థం కాదు, నిజమా అనిపిస్తుంది, నిజమే అనుభవించడానికి అర్థమవుతుంది, వేరే వాళ్ళకి అర్థం కాదు. సరే, ఆయనను గదిలో పెట్టేసి నన్ను బియ్యం తీసుకురాపో అని చాట నా చేతికిచ్చి ఇంట్లోకి పంపించేసింది. నేను లోపలికి ఇట్లా అడుగుపెట్టగానే తలుపు దగ్గర గురించి బయటంగా గొల్లెం పెట్టేసింది. నన్ను కాపాడేవాడు అక్కడ లేడు. ఎందుకంటే ఒకటే గది, ఇంత పెద్ద గోడలు, దానికి ఒక కిటికీ ఉండదు, పిలిచిన బయట వాళ్ళకు వినబడదు. అట్లాంటి పరిస్థితిలో నేను ఇరుక్కుపోయిన లోపల. మా అమ్మ అట్లా చూసుకుంటే మా అమ్మనే బెటర్. ఎడార్లు అప్పగించింది కాబట్టి నాకు గోడలు, తలుపులు, తాళాలు ఏమి లేవు. పరిగెత్తుకొని వచ్చిన ఇందులో పరిగెత్తుకొని రావాలంటే మా అత్త తలుపు తీయాలి. నా భర్త దగ్గర లేడు. అప్పటికి నాకు ఒక ఆడపిల్ల పుట్టింది. సరే, ఇంకా నేను సతమతం అయితే ఎందుకు మా అత్త గొల్లెం పెట్టిందని చెప్పేసి ఒక్కసారికి ఇట్లా వెనక తిరిగి చూసిన. నా వెనకాల ఒక పెద్ద ఆకారం లేచినట్టు అనిపించింది. చూస్తే ఒక మగ మనిషి. అప్పటి వరకు ఆయన నేను చూడలేదు, ఎందుకంటే పెళ్ళి కొన్ని దినాల తర్వాత ఇదైంది కాబట్టి నాకు ఏం అర్థం కాకుండా ఇప్పుడు ఏం మాట్లాడాలి అని చూసినప్పుడు ఆయన కనబడ్డాడు. ఎవరు నువ్వు అని అనంటే నేను ఈ ఊరు సర్పంచ్ రా అన్నాడు. నాకేం చేయాలని అర్థం కాలే. సరే, నా భర్త అటు పోయేటప్పుడు ఒక పెద్ద కొడవలు చేయించి ఇంట్లో పెట్టిపోయాడు. అంటే మా ఇళ్ళల్లో గడపరాలు తవ్వి చిన్నగా అయిపోతాయి, చిన్నగా అయినా పెద్ద బార్ కొడవల్ని చేయిస్తారు. అయితే ఆ కొడవలు నా కాలుకు దొరికింది. నేనేం మాట్లాడకుండా అది తీసుకొని ఒక అడుగు ముందలకేసినా, నీ చేయి నా ఒంటి మీద వేసినా నువ్వు అయిపోతావు అన్నట్టుగా మాట్లాడితే ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా అత్త తలుపు తీసిన ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక నేనేం చేయాలని అర్థం కాక వేరే వాళ్ళ కాడికి ఒక లెటర్ వేసి నా భర్తకు లెటర్ రాసి పంపించిన. నువ్వు తొందరగా రావాలి అంతే, ఇంకా అక్కడ ఏం రాయలే. ఆయన అక్కడి నుంచి తిరిగి వచ్చిండు, కొన్ని రోజులలో వచ్చేసిండు. వచ్చినాక మన ఇద్దరం నక్సల్ ఇట్లా కలుద్దామా అంటే నాకు ఒక ఆలోచన అది బలంగా అయిపోయింది అనమాట. నువ్వు కాపాడుకోవాలి, ఇవాళ కాకుండా రేపు ఇంకొకడు, ఎల్లుండి ఇంకొకటి ఉండొచ్చు. కాబట్టి ఇప్పటి నుంచే నన్ను నేను కాపాడుకోవాలంటే నేను అన్నల దగ్గరికి వెళ్ళాలి అనే ఒక ఆలోచన మా అమ్మల దగ్గరనే వచ్చింది నాకు. కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, నేనే చిన్నదాన్ని. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసిన నా భర్త దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకొక సంఘటన ఎప్పుడైతే జరిగిందో నాకు కన్ఫర్మ్ అయింది, గట్టిగా అయిపోయినా ఎట్లనైనా పోవాలంతే అనుకొని వచ్చిన తర్వాత మన ఇద్దరం నక్సలైట్లో పోదామంటే భర్త అయినాడు కొట్టి చంపాలి, అక్కడెందుకు మనం పోవాలి అని బెదిరించాలి, కానీ బెదిరించాలి. సరే అని చెప్పి ఇద్దరం మాట్లాడుకొని వాళ్ళ మధ్యలో పోవడం జరిగింది. అక్కడ ఒక 6 సంవత్సరాలు వాళ్ళ మధ్యలో పనిచేయడం మొదలైంది. సరే, చేస్తున్నప్పుడు ఇంకొక భయంకరమైన సంఘటన నా జీవితంలో చోటు చేసుకుంది. అదేంటిదంటే నా భర్తకు నోట్ల నుంచి బ్లడ్ కక్కడం మొదలైంది. ఎందుకంటే అక్కడ ఉండగానే మొదలైంది. కాకపోతే ఏంటంటే అంతకుముందు బాగా దాగేటోళ్ళం. మా అత్తగారికి 200 తాడి చెట్లు, మా మామ అవి ముంజకాయ తాటి పండ్లు తెచ్చి ఇట్లా సాళ్ళు పోస్తే ఎట్లా పోసినా అట్లా మొలిసినవి, అన్ని పెద్దగానే అన్ని కళ్ళు ముంజలు అవన్నీ వస్తాయి అనమాట. అట్లా ఎవరికి నచ్చినంత వాళ్ళు తాగుతారు, వదిలిపెడతారు.
సరే అట్లా ఉన్న పరిస్థితి అక్కడ పోయిన తర్వాత మంచిగా కళ్ళు తాగడం నేర్పించారు నాకు. ఈయన కూడా ఈయన తాగేటోడు నేను తాగేదని, ఇంకేమైనా ఎక్కువ ఉంటే పండుగలు వస్తే బీర్ బిర్యానీ విస్కీ తెచ్చి తాపేటోడు, నేను సరి ప్యాకెట్లు తెచ్చుకొని తాగేదాన్ని. అదేం కొత్త కాదు, అదేం వింత కాదు, అది చెడ్డదని ఆలోచన కూడా. ఎందుకంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తారు కాబట్టి జనరల్గా అందరు తాగుతారు, మనం తాగుతాం. ఒక చిన్నపిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా స్పూన్ పోస్తారు. అట్లా ఉంది కాబట్టి తప్పును తప్పని చెప్పేటోడు లేడు కాబట్టి నా ఇష్టం వచ్చిన తప్పులు నేను చేసుకుంటూ పోయినా, నాకు అడ్డం లేదు. సరే అట్లా జరుగుతూ ఉంది. అయితే ఈలోగా ఈయనకి జబ్బు రావడం, ఆ జబ్బుని ఎట్లా బాగా చేయించుకోవాలని అర్థం కాక ఈ అంబర్పేటకు వచ్చేసినాం. వస్తే మా అమ్మోళ్ళు ఇక్కడ, అమ్మ నాయన విడిపోయినాక అమ్మోళ్ళు ఇక్కడికి వచ్చి, నాయన ఎక్కనో చెల్లెని తీసుకొని ఎక్కడ వెళ్ళిపోయిండు, ఇక్కడ సెటిల్ అయింది. ఇలా ఒడ్డరి బస్తీలో వాళ్ళు ఏమంటే పనికి పోతే వాళ్ళు బతుకుతా ఉన్నారు. సరే వీళ్ళ దగ్గరికి నేను మోసుకొని వచ్చిన, నా బిడ్డని తీసుకొని మా ఆయనని తీసుకొని ఇక్కడికి వచ్చేసిన. వచ్చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుకొని దండం పెట్టుకుందాం అంటే ఇంట్లో దేవుళ్ళు కనిపిస్తలేరు. నేను మా అమ్మని అడిగిన, అమ్మ మన దేవుళ్ళంతా ఏమైపోయారో మాకు కనిపిస్తలేరు అని అంటే ఆమె ఇంకొక మాట చెప్పింది. కానీ నేను చెప్పదలిసింది ఏంటంటే, మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి మేము దేనికి మొక్కుతలేం బిడ్డ అని అన్నది. ఏం పిచ్చి పట్టిందమ్మా మీకు? పోయిపోయి ఇంకెవరు దొరకలేదా మీకు? 360 రోజులు మనకు పండుగలు ఉంటాయి, వాళ్ళకు ఉండేది ఏంది 3 పండుగలు. ఒకటి క్రిస్మస్, ఒకటి ఈస్టర్, ఇంకొకటి గుడ్ ఫ్రైడే. ఈ 3 తప్ప వాళ్ళకి వేరే ఉండదు. తర్వాత ముండమోసిన ఆడవాళ్ళలాగా ఉంటారు, వాళ్ళకు బొట్టు ఉండదు, గాజులు ఉండవు, అందం లేని మనుషులు అని కొన్ని తిట్టి, మీరు పోయి అందులో ఎందుకు కలిసిరమ్మా అని అన్న. మా అమ్మ అన్నది, ఇక కేడి సామ్యుల్ గారు అని పాస్టర్ గారు ఉన్నారు, ఒక్కసారి తీసుకుపోదాం నీ భర్తను అనే మాట అన్నది. అని అంటే నేనన్నా, అమ్మ చచ్చిపోతే పాతి పెడతా, బతికుంటే ఆయనతో సంసారం చేస్తాను, నేను మాత్రం మతంలో కలవను. ఎందుకు యేసుప్రభు మీద నాకు అంత కోపం అంటే, దానికి ముందు ఒక 3 సంవత్సరాల్లో జరిగిన సంఘటనలు ఏంటంటే, ఒకరోజు మా అమ్మోళ్ళ ఇంటికి నేను పండగకు వచ్చిన. వస్తే మా అమ్మ అన్నది, ఇక్కడ రామంతపూర్లో ఉప్పల దగ్గర కూరగాయలు అమ్ముతున్నారు బిడ్డ, అక్కడ సంత సాగుతుంది, నువ్వు కూరగాయలు తీసుకురాపని కొన్ని నాకు డబ్బులు ఇచ్చి పంపించింది. నేను బస్సులో పోతూ ఈ రామంతపూర్ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఎందుకో కిందికి ఇట్లా చూసుకుంటూ కూర్చున్న వ్యక్తిని ఒక్కసారి ఇటు చూడాలనిపించింది. చూసినప్పుడు అక్కడ చర్చి, పెద్ద చర్చి, ఆ చర్చి పైన యేసుప్రభుని ఇట్లా పెట్టి చేతులలో మేకులు కొట్టిన దృశ్యం ఉంది. నేను పక్క సీట్ ఏమని అడిగిన, అయ్యో ఏంది ఆయన పైన పెట్టి మేకులు కొట్టిండ్రు అని అంటే, ఆయన లోకం మీద ఉన్న పాపాలన్నీ చేసిండు, అందుకే ఆయన పైన పెట్టి మేకులు కొట్టిరని ఆమె చెప్పింది. చెప్తే అవును మరి తప్పు చేసినప్పుడు కొట్టకపోతే ఏం చేస్తారని తానంటే తందానన్నట్టు ఆమెకు నేను శృతి పలికిన. సరే అది అట్లా ఉంది. తర్వాత ఇంకొక రోజు ఇంకొక పండుగకు రావడం జరిగింది. అది కరెక్ట్గా క్రిస్మస్ ముందల వచ్చే పండుగలకే నేను వస్తా ఉన్నా. వచ్చి మా అమ్మోళ్ళ ఇంటి ముందర ఇట్లా నిలబడి అక్కడ ముసినది అవతల వైపు చూసుకుంటే నిలబడ్డా. అక్కడ ఒక 6 అంతస్తుల బిల్డింగ్ ఉంది ఎవరిదో, కింది నుంచి మీ దాకా స్టార్లు కట్టారు. నేను దూరం నుంచి స్టార్ ఎట్లా కనిపిస్తుంది, బాల్ లాగా కనబడుతుంది. నేను అన్న, అయ్యో ఒక ఇంటికి ఏంది అన్ని బాల్ ఇట్లా కట్టిండ్రు అని అడిగిన. అడిగితామన్నది, కిరస్థాన మతం వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఇంటికి దిష్టి తలగకుండా కట్టుకుంటారు లైట్లు అని చెప్పింది. చెప్తే అవునా, మనం కూడా కొన్ని గుర్తులు పెట్టుకుంటాం కదా దిష్టి తలగకుండా, గుమ్మడికాయలు నిమ్మకాయలు కట్టుకుంటాం, అట్లనే వాళ్ళ వృత్తి ప్రకారంగా వాళ్ళు కట్టుకున్నారేమో అనుకున్నా. తర్వాత ఇంకొక పండుగకు మళ్ళీ వచ్చినప్పుడు ఒక నెల రోజులు ఇక్కడ పని చేసుకొని పోదామని చెప్పి ఆలోచించి ఏదైనా ఒక ఇంట్లో రెంట్కి తీసుకొని ఉందామని ఒక ఇల్లు కడగడానికి వెళ్ళిన. ఆ ఇంట్లో ఎవరో క్యాలెండర్ వదిలేసిపోయినారు. క్యాలెండర్ పైన కింద కొన్ని గొర్రెలు, ఆయన చేతిలో ఒక దుడ్డు కర్ర, ఒక గొర్రె పిల్ల పెట్టుకున్న క్యాలెండర్ మీద ఒక పటం అట్లా కనిపెట్టదు నాకు. అయితే పక్కింటి ఆమె వచ్చి, మీరు హిందువులా కిరస్థానం వల్ల అని అడిగింది. మేము హిందువులే అమ్మ అన్న అంటే, అయ్యో ఇది కిరస్థాన మతానికి సంబంధించిన క్యాలెండరు, ఇది మన దగ్గర ఉంటే దరిద్రం వస్తుంది అని అన్నది. అప్పుడు నాకు అనిపించింది, దరిద్రం మీద నయమడి పడ్డది. అప్పుడు ఒక ఆమె చెప్పింది బైబుల్ పట్టుకున్నప్పుడు దరిద్రం అని. మళ్ళీ అదే మాట ఆయన కనబడుతూ ఇప్పటికీ ఓసారి మన ఆయనకు కళ్ళు పోయే ముందుకు నైట్ కళలో ఆయన కనిపించింది ఆయనే. మేము భిక్షం అడుకుంటూ పోతున్నప్పుడు బైబుల్ మాకు ఎదురై అందించింది ఆయనే. అక్కడి నుంచి ఉప్పల్ కూరగాయలకు వెళ్తున్నప్పుడు కనపడింది, పైన కనిపించింది ఆయనే. మళ్ళా తర్వాత ఇప్పుడు స్టార్లు కనిపించింది ఆయనయే. తర్వాత క్యాలెండర్ కనబడ్డది. ఇదంతా దరిద్రం ఏంది, ఎట్లా అవుతుంది? దరిద్రం అనేది వాళ్ళు చెప్పారు కాబట్టి నాకు అవగాహన లేక, గ్రహింపు లేక
ఆయనను మనం పొందుకున్నప్పుడే గ్రహింపు వస్తుంది, లేకుంటే రాదు. అయితే ఆ మాట అన్నప్పుడు ఓహో ఈ దరిద్రం మీద న్యాయపడబడదని ఆ చీపురు పుల్లలు ఇరిసి క్యాలెండర్ని ముట్టుకోకూడదు తీసుకుపోయి పెంటగడ్డ మీద పడేసి వచ్చిన. నా పెంట జీవితాన్ని మార్చడానికి ఆయన వచ్చిండు. నన్ను దర్శిస్తే నేను ఆయనని తీసుకుపోయి పెంటగడ్డ మీద పడేయటం జరిగింది. సరే అది అట్లా అయిపోయింది. అవి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇదంతా పక్క పెడితే మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎదురుగా బేతెల్ గాస్పుల్ చర్చ్ అని ఉంటుంది. చర్చిలో పాస్టర్ గారు వాక్యం చెప్పేది మా ఇంట్లోకి మంచిగా కనబడతా ఉంటుంది. నేను కూర్చొని చర్చికి వచ్చేటోళ్ళని తిడుతున్నా, పోయేటోళ్ళని తిడుతున్నా. వాళ్ళు ఏమనలే నన్ను. వచ్చేటోళ్ళను వాళ్ళని ఎక్కిరియటం, మళ్ళీ పోయేటోళ్ళని ఎక్కిరియటం, ఇదంతా ఇడిచిపెట్టేసి అక్కడ పాస్టర్ గారు చెప్తున్న వాక్యం అయిపోయినాక ఏసునామమున ఈ పిల్లగాని లోపల ఉన్న జ్వరమా బయటికి రా అని ఎవరికో ప్రార్థన చేసిండు ఆయన. చేస్తే వీళ్ళ పిచ్చి పాడగాను, వీళ్ళ శాదష్టం పాడగాను. జ్వరానికి నోరుందా, చెవులున్నాయా? వస్తున్నాను బయటికి రావడానికి, నేను పిలవంగానే రావడానికి అని చెప్పి ఆయన మాటను ఎగతాలు చేసి ఆయనను ఎగతాలు చేయటం జరిగింది. సరే ఇప్పటిదాకా సంఘస్థల జోలికి వెళ్ళిన కంటి రెప్పను ముట్టినట్టు, ఇప్పుడు పాస్టర్ జోలికి వెళ్ళిన కంటి గుడ్డునే ముట్టినట్టు. సరే ఇదంతా అయిపోయిన తర్వాత బిడ్డ నీ అంతా చూసుకుంటా, నీ సంగతి చూసుకుంటా, నువ్వు ఎట్లా నాకు దొరకవో అనుకున్నాడేమో దేవుడు. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమంలో ఓ చిన్న విరామం తీసుకుందాం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమమునకు పునఃస్వాగతం. నా భర్తకు ఈ నోట్ల నుంచి బ్లడ్ కక్కడం, నేను తీసుకొని మా అమ్మోళ్ళ ఇంటికి రావడం, మా అమ్మోళ్ళు దేవుని నమ్ముకోవడం, ఇదంతా జరిగింది. అయితే మా అమ్మ ఖచ్చితంగా పట్టింది, చర్చికి పోదాంపా అని. అంటే ఇవన్నీ నేను చూసినా కాబట్టి నాకేం ఒకలాంటి విరక్తి వచ్చేసి వద్దమ్మా నేను రాను. ఎక్కిరిచ్చినోడు రావాలంటే ముందుకు రావాలంటే కొంచెం నామూషి అవుతుంది కదా. నేను రాను అన్న కొద్దీ మా అమ్మ మా ఆయనను తీసుకొని వెళ్ళిపోయినారు. చర్చికి పోతే వాళ్ళు వెనకాల పడిపోయినా. నేను ఏమంటాడు మళ్ళీ మంచిగా వెనక నన్ను కొడితేనా అని చెప్పేసి వెనకాల పడిపోయినా. పోయిన తర్వాత పాస్టర్ గారు అట్లా కూర్చొని ఉన్నాడు. నేనేమనంటే కొంచెం మీ యేసు ప్రభుకి చెప్పారా మా ఆయనను మంచిగా చేయమని అన్నా. మీ యేసు ప్రభుకి చెప్పండి మా ఆయనను మంచిగా చేయమని. ఆయన అన్నాడు మా యేసు ప్రభుకి ఏం బాధమ్మా మీ ఆయనను మంచిగా చేసేందుకు, ఆయన కూలోడు అనుకున్నావా, పాలోడు అనుకున్నావా, పనిపాట లేనోడు అనుకున్నావా, ఏం పని లేకుంటున్నాడా మా యేసు ప్రభు అని అన్నాడు. అమ్మో ఈ కంతి పాస్టర్ నవ్వు పెట్టిరోయిడా ఇంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు ఏంది అని చెప్పేసి ఏమో లే నెత్తి మీద చేయబెడతాడంట, నోట్లో కొబ్బరి నూనె వేస్తాడంట, వేపించుకొని పోతే అయిపోతుంది అనుకున్నా. ఆయన అన్నాడు నెత్తి మీద చేయి పెడతాడంట, నోట్లో నూనె వేస్తాడంట, వేపించుకొని పోతే అయిపోతుందిలే అని నువ్వు అనుకుంటున్నావు కదా అని అన్నాడు. ఇదేంద్ర నాయన, ఎవరైనా ఇద్దరు మనసులో మాట్లాడుకుంటే ఆయన తిడితే ఈమె తిడుతుంది, కానీ ఇదేంది లోపల హృదయంలో అనుకున్న మాటను కూడా ఈయన హృదయంలో నుంచి తీసి మాట్లాడుతున్నాడు అని ఇంకా మౌనంగా కూర్చుంటే అయిపోతుంది అనుకున్నా. ఆయన అన్నాడు ఒక మనిషి అప్పుడే తిట్టి అప్పుడే మంచిగా మాట్లాడాలంటే అది అసాధ్యం, అది దేవుని బిడ్డలకు సాధ్యం అవుతుంది అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన అంత ఉద్రేకంగా మాట్లాడిన వ్యక్తి ఎమ్మటే మృదువుగా ఏమన్నాడంటే నా యేసు ప్రభును నీ యేసు ప్రభుగా చేర్చుకో, అప్పుడు నీ భర్తను బాగు చేస్తాడు ఆయన అని అన్నాడు. నేను అనుకున్న చెరొక తాయిత వేస్తాడేమో అనుకున్నా. మేము తాయితలు వేసుకుని ఉంటలేం కదా, మాకు అదే అలవాటు చిన్నప్పటి నుంచి, కాబట్టి నేను అదే రకంగా ఈయనను కూడా వేస్తాడు, చెరొక సిలువ తాయితలు వేస్తాడేమో అనుకున్నా. కానీ ఆయన ఏమన్నాడంటే యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన మనల్ని పుట్టించిన సృష్టికర్త. దేవుళ్ళని పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు భూమి మీద, ఎవ్వరు మన కోసానికి రక్తం గార్చలేదు, ప్రాణం పెట్టలేదు. ఆయన రక్తం గార్చిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు అని చెప్పిండు. తర్వాత ఆయన వినే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చూసే దేవుడు, ఆయన జవాబిచ్చే దేవుడు అని చెప్పిండు. నాకు ఈ మాట నన్ను ఆకర్షించింది. ఎందుకంటే ఇంతమంది దేవుళ్ళకి పూజలు చేసేది మా తాతలు ముత్తాతలు అందరూ చెప్పిండ్రు, కానీ ఎవరికైనా కళ్ళు మూసుకొని కొబ్బరికాయ కొట్టు, నీళ్లు తాగొద్దు, ఒలికించాలి అవి చెప్పిండ్రు. ఇంకా కొన్ని రకాలుగా పూజలు ఎట్లా చేయాలో నేర్పించారు. కానీ ఈ దేవుడు వింటాడు, జవాబిస్తాడు, చూస్తాడు అనే మాట ఇప్పటివరకు నేను వినలేదు అనేది నా కళ్ళు తెరిపించడం జరిగింది. తర్వాత ఇంకేమనంటే మానవునికి దేవునికి మధ్యలో పాపం అనే గోడ ఉంటుంది, అది గుండు కొట్టించుకున్న పోదు, గుండంలో మునిగిన పోదు.
యేసుక్రీస్తు రక్తంలో ఎవరైతే కడుకుంటారో వాళ్ళ పుట్టుక నుంచి వచ్చిన పాపగుణం పోతుంది అని చెప్పిండు. ఈ మాట నన్ను పట్టేసింది. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి పాపం చేయటమే నేర్పించిండ్రు. పవిత్రంగా ఉండటం ఎవరు మాకు నేర్పించలేదు, మాకు తెలియదు. అయితే ఒకరోజు నా భర్త యమగోళ సినిమాకి తీసుకుపోయాడు. సినిమాకి తీసుకుపోయి తీసుకొని వచ్చిండు. వచ్చిన తర్వాత నాకు నిద్ర పట్టట్లేదు. గోల కాదు, నిద్ర పడతలేదు. ఒక భయం వచ్చేసింది. ఎట్లా భయం వచ్చిందంటే యమధర్మరాజుకు మనిషి ఆత్మ మీద అధికారం ఉన్నట్టుగా సినిమాలో చూపించింది. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఒక్కొక్క పాపం చేసినానికి ఒక్కొక్క రకమైన శిక్ష ఆ యమధర్మరాజు పెట్టడం చూసిన. నాకు భయం వచ్చేసి ఇంటికి వచ్చినాక ఎల్లుల్లిపాయలు తీసుకొని 2-3 కిలోలు తెచ్చుకుని పోసుకున్నాడా. 2 గిన్నెలు పెట్టుకున్నా. ఒకటి పాపాల గిన్నె, నేను చేసిన పాపానికి సంబంధించిన ఒక గిన్నె, ఆయన పెట్టిన శిక్షలకు సంబంధించిన గిన్నె ఒకటి పెట్టి ఎల్లిగడ్డలు అన్ని ఇట్లా పగలగొట్టి చేతిలో పట్టుకున్నా. నేను చేసిన తప్పు ఒక్కొక్కటి గుర్తు పెట్టుకొని నేను లేసుకుంటా. ఆయన పెట్టిన శిక్షకు ఒకటి, నేను చేసిన తప్పుకొకటి, తప్పుకొకటి శిక్షకు ఒకటి, అట్లా వేసుకుంటూ పోయినా. తర్వాత అన్నీ అయిపోయినాక ఈ శిక్షల గిన్నె లెక్క పెట్టినా. 150 ఉన్నాయి. నేను చేసిన పాపాల గిన్నె లెక్క పెడితే, ఆ గిన్నెలు ఉన్న ఎల్లిపాయలు లెక్క పెడితే కనీసం 2000కి ఇంకా మించే ఉంది. నాకు అనిపించింది ఎవరికైనా 1,00,000 రూపాయలు బాకీ ఉంటే 90,000 కట్టి 10,000 నేను కట్టలేను బాబు అని కాలు మొక్కుతుంటే విడిచిపెడతారు. కానీ 10,000 కట్టి 90,000 మాఫీ చేయంటే ఎవరు చేయరు కదా. అట్లనే ఎక్కడి నుంచి ఎక్కడ నేను డిస్కౌంట్ అడగాలి యమధర్మరాజును నేను చచ్చిపోయినాక? దేనికి నేను అందను అని చెప్పి ఈ లోకం మీద పాపం పోయే చెట్టు ఏదని ఉంటే ఆ చెట్టు తిని నా పాపం తీసేసుకోవాలి అనే ఆలోచన నాకు కలిగింది. ఎంతమందిని అడగరాని వాళ్ళని అడిగినా, మీ దగ్గర ఏమైనా పాపం పోయే మాత్రలు ఉన్నాయా? మెడికల్ షాప్లకి వెళ్ళి అడిగేదాన్ని. చేతులు చూసే వాళ్ళ ఇంటికి వస్తే మా అమ్మ కమ్మలు పెట్టింది, ఈ కమ్మలు ఇస్తా, ఇది కాడేమన్నా పాపం పోయే మాత్రలు కానీ మందులు కానీ పసరు కానీ ఉందా అంటే, పిచ్చి పట్టింది నీకు అని తిట్టిరు చాలామంది. సరే ఎక్కడ నాకు అది దొరకలేదు. కానీ పాస్టర్ గారి కాడికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు, యేసుక్రీస్తు రక్తంలో పాపం పోయే గుణం ఉన్నది, యేసుక్రీస్తు రక్తంలో పాపం పోతుంది అని అన్నాడు. మళ్ళీ ఒక డౌట్ వచ్చింది నాకు. 2000 సంవత్సరాల కింద యేసుప్రభు దేవుడు చనిపోయిండని చెప్పిండు. మరి అప్పుడు ఫ్రిడ్జ్లు లేవు దాచిపెట్టడానికి కింద రక్తం. అప్పుడు గార్చిన రక్తం ఇప్పటి వరకు వాసన పట్టకుండా ఎండిపోకుండా మురిగిపోకుండా ఉన్నదా అని అడిగిన ఆయన. నేను అడిగితే అమ్మ ఉన్నది అని చెప్పి నన్ను తీసుకెళ్ళి బ్యాప్టిజం తొట్లో నీళ్ళని చూపెట్టి, నీళ్లు యేసుప్రభు రక్తానికి సాదృశ్యం, ఆ నీళ్ళలో ఒక్కసారి ముంచినప్పుడు పాత బతుకు చచ్చిపోతుంది అని అర్థం, తిరిగి లేపినప్పుడు కొత్తగా జన్మించినట్టు అని చెప్పిండు అన్న. అందులో దానికంటే ముందు మాకు చెప్పిన మాటలు ఏంటంటే, నా భర్తకు నాకు ఇద్దరికి ఈ బ్యాప్టిజం క్లాస్ ఒకటి చెప్పి ఇద్దరికి ఒప్పింపు ప్రార్థన చేయించిండు. యేసుప్రభు ఒక్కడే దేవుడు అని నమ్ముతున్నా, యేసుప్రభు సిలువలో చచ్చిపోయి తిరిగి లేచింది నా కోసం అని ఒప్పుకుంటున్నా, యేసుప్రభు నా భర్తను బాగు చేయమని అడుగుతున్నా, నా పాపం క్షమించమని అడుగుతున్నా, యేసు నామమును అడుగుతున్నా తండ్రి ఆమేన్ అంటే అన్నయ్య అన్ని జరుగునుగాక అని అర్థం అని చెప్పిండు. అని చెప్పి మా ఇద్దరికి తలమి చేపెట్టి ప్రార్థన చేసిండు. ఎప్పుడైతే ప్రార్థన చేసిండో ఈయన నోట్లోకి వెళ్ళి రక్తం ఆగిపోయింది. అక్కడికి అయిపోయింది. తర్వాత ఆ ప్రార్థన చేసిన తర్వాత ఇదొకటి అయింది, మీరు బ్యాప్టిజం తీసుకోవాలని చెప్పిండు. సరే మేము ఇద్దరం కలిసి బ్యాప్టిజం తీసుకోవడం జరిగింది. నేనన్నా, బ్యాప్టిజం తీసుకోకుండా ప్రార్థన చేస్తే నా ప్రార్థన వినడా దేవుడు అని అన్నా. అంటే ఇప్పుడు మీ ఆయనకు రక్తం రావడం ఆగిపోయింది కూడా ఈ ఆలోచన ఉంది నీకు? ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను వెతుకుతున్న చెట్టు నా దగ్గర ఉంది కదా. ఎక్కడెక్కడో మెడికల్ షాపులలో వెతికినా, అక్కడ దొరకని చెట్టు యేసు రక్తం, పాపానికి మందు, మందది. దాని నుంచి విడిపించేది నాకు దొరికింది, ఇక్కడ మార్గం దొరికింది. కాబట్టి నేను తలుచుకోలే. అక్కడి నుంచి నేను మంచిగా ఉండాలన్న ఆలోచన. ఇప్పటిదాకా చేసిన తప్పులు ఎన్నో ఉన్నాయి, అవన్నీ దీంట్లో పోతాయి కదా. అప్పటి నుంచి నేను మంచిగా ఉండాలి అనుకున్నా. సరే బ్యాప్టిజం తీసుకుంటే నా ప్రార్థన వినడా అంటే ఆయన అన్నాడు, బ్యాప్టిజం తీసుకుంటే తలుపు తీసుకొని లోపలికి వచ్చినట్లు, తీసుకోకపోతే కిటికీలకి వెళ్ళి చూసినట్లు అని చెప్పిండు. తర్వాత బ్యాప్టిజం తీసుకుంటే పెళ్లి చేసుకున్నట్టు, తీసుకోకపోతే ఎంగేజ్మెంట్ అయినట్టు. నాకు కావాలి పాస్టర్ అని చెప్పేసి నేను ఇద్దరం కలిసి బ్యాప్టిజం తీసుకున్నాను. తీసుకున్న నైట్ దేవుడు నాతో మాట్లాడిండు. ఎట్లా అంటే,
1000 ఎకరాలంత వరిసేను పండిపోయిన వడ్లతో నిండుంది. దానికాడ 3 వ్యక్తులు ఉన్నారు. మరి వచ్చే వారం వరికుప్పల యాదమ్మ గారి జీవితం నుండి మరికొన్ని విషయాలు వచ్చే వారం మనం విందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్.